ఉన్నానంటే గట్టిపడుతున్నానని, సరైన సమయం కోసం చూస్తున్నానని అర్థం అన్నటువంటి వ్యాఖ్యలు చేశారు. లేకపోతే వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్నకు భారీగా అక్రమాస్తులు, ఋషికొండ, పరవాడ, తగరపు వలస, తాడేపల్లి ప్రాంతాలు ఖరీదైన స్థలాలు, నివాసాలు, వాటి విలువ 10 కోట్లోనే వైకాపాయంలోనే కొన్నట్టు నిర్ధారణ. చిన్నప్పన్న అతని కుటుంబ సభ్యుల నివాసాల్లో ఏసీబీ సోదాలు. తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ తిరుమల కల్తీ నెయ్యి సరఫరా కేసులో కీలక నిందితుడు కదురు చిన్నప్పన వైకాపా ప్రభుత్వ హయాంలో భారీ ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ గుర్తించింది. 2019 అక్టోబర్ 16 నుంచి 2024 జూన్ వరకు ఢిల్లీలోని ఏపీ భవన్లో స్పెషలైజ్డ్ అధికారి హోదాలో నెలకు 75,000 వేతనంతో పనిచేసిన చిన్నప్పన విశాఖపట్నంలోని అత్యంత ఖరీదైన ఋషికొండ, పరవాడ, తగరపోలస వంటి ప్రాంతాల్లో, గుంటూరు జిల్లా తాడేపల్లిలో కోర్టు విలువ చేసి ఆస్తులు కొన్నట్టు తెలిసింది. ఇవే కాకుండా షేర్ మార్కెట్లోనూ లక్షల్లో పెట్టుబడులు పెట్టినట్టు గుర్తించింది. చిన్నప్పనపై అక్రమాస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు అతనితో పాటు అతని కుటుంబ సభ్యులు, సంబంధికుల నివాసాలను గత 2 రోజులుగా సోదాలు నిర్వహించారన్నటువంటిది హైలైట్ చేశారు.